నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పలావ్ అయితే తయారు చేయబోతున్నాం. ముందుగా నాటుకోడిని తీసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అందులో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి వాటర్ వేసి కుక్కర్లో విజిల్ పెట్టండి. నేనైతే 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. తర్వాత మనం ఇప్పుడు పలావ్ చేయడానికి రెడీ చేసుకోవాలి. పలావ్ కావాల్సిన పదార్థాలు: పలావ్కి హోల్సేల్ బిర్యానీ ఉంటాయి కదా, అవి తీసుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత 2.5 కప్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్సేల్ బిర్యానీ ఉంటాయి కదా, ఇవి అయితే వేసి బాగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఫైనల్గా టమాటా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ కింద పోసుకోండి. అంటే మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటే దానికి ఎక్స్ట్రా. ఇప్పుడు నేను కూడా వేసుకొని కొంచెం మళ్ళీ రాళ్ళు వేసుకొని కలుపుకున్నాను. ఈ వెసర్ అనేది బాగా కెరులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా కుక్కర్లో నాటుకోడి, అది కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, కుతకుతలాడుతుంది కదా, అంతే. ఎంతో టేస్టీ రుచికరమైన నాటుకోడి పలావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన విధంగా పలావ్ అంతా కింద నుంచి పైకి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.